వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఆంధ్రప్రదేశ్లోని ఆకివీడు పెద్దపేటలో రామాలయ పునర్నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ భక్తులు, హిందూ సంఘాలు ర్యాలీకి పిలుపునిచ్చాయి. పేటపేటకి వెళ్తున్న హిందూ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక చెలో ఆకివీడుకు పిలుపునిచ్చిన కరాటే కళ్యాణిని కూడా పోలీసులు కైకలూరులోని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు కొంతమంది హిందూ సంఘాలకు చెందిన వాళ్ళు ఆకివీడుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో గోనేతేనమ్మ దేవత కొలువై ఉండేదని ఆ గ్రామానికి చెందిన కొందరు దళితులు వాదిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆకివీడుకు బయట నుంచి వచ్చి భంగం కలిగిస్తే సహించేది లేదని, చర్యలు తీవ్రంగా ఉంటాయని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు హెచ్చరించారు. పార్టీలు, సంఘాలు కానీ ఎటువంటి పిలుపునివ్వలేదని, ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఆకివీడు రావద్దని, వస్తే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. పెద్దపేట రామాలయం వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకివీడు ఉండి మండలాల్లో కొంతమందిని అదుపులో తీసుకున్నారు. సుమారు 70 మందిని ఉండిలో కోట్ల ఫంక్షన్ హాల్లో, ఆకివీడు చుట్టుపక్కల అదుపులోకి తీసుకున్న సుమారు 30 మందిని ఆకివీడు తహసీల్దార్ కార్యాలయంలో, మరో 5గురిని పోలీస్ స్టేషన్లో ఉంచారు. మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా ఇదే ఆలయంలో పూజలు నిర్వహించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఇతర భక్తులు అక్కడికి చేరుకున్నారు. దీనిని దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పెద్దపేటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి కేసులో మొత్తం 67 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే 41 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటన తర్వాత ఆకివీడులో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు నిఘా పెంచారు. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.